టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్ అయ్యారు. పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా బాబు కుట్రలు చేశారని మండిపడ్డారు. పింఛన్లు అడ్డుకోవడం వల్ల అమాయకుల ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ కూటమి నేతలు అత్యంత నీచంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తే మన వాళ్ళకి డే టు డే యాక్టివిటీ జరగద్దా, దైనందిన జరగక్కర్లేదా? ఎన్నికలు వచ్చినప్పుడే ఆ 3 నెలలు వాళ్ళని గౌరవంగా బతకక్కర్లేదా? ఇంత దుర్మార్గం ఆలోచన ఎప్పుడైనా జరిగిందా? దయచేసి రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణుల్ని, రైతాంగాన్ని, విద్యార్థుల్ని కోరుతున్నాం. చూడండి, నిజమే ఇవాళ ఈ కూటమి తాలూకా దుర్బుద్ధి, ఈ కూటమి తాలూకా నీచమైన ఆలోచన ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలైన మరుక్షణమే అప్పుడు వాళ్ళ చేతిలో ఉండదు. తప్పకుండా ఇవంతా కూడా బ్యాంకుల్లో ఉంది కాబట్టి ఇది రిలీజ్ చేస్తాము. పెద్ద మనసుతో ఆలోచన చేసి ఏదైతే ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నా ఈ కూటమికి బుద్ధి వచ్చేటట్లు వాళ్ళకి బుద్ధి చెప్తారని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఎవడైనా సభ్య సమాజంలో ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తారని గొప్పగా చెప్తున్న వ్యక్తి అలాంటి భాషను వాడొచ్చండి? 1,000 చూపెడితే 3,000 నీకు చూపెట్టు. ఎవరికైనా తల్లే కదండి. ఏంటి భాష? నీ అమ్మమ్మగుడు లేకపోతే నీ బాబు, ఈ పదాలన్నీ రాజకీయంలో సభ్యసమాజం ఆశిస్తారండి. ఐఎమ్ సారీ, నేను నా నోటితో పలికాను, ఏమన్నా దయచేసి అనాపార్థం చేసుకోవద్దు. ఆ మాటలు ఎవరికి రావా అండి మాలాంటి వాళ్ళకి? కానీ నా సభ్యత సంస్కారంగా మా నోటితో ఆ మాటలు మాట్లాడడం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు ఈ సమాజానికి? ఇలాంటి వాక్యాలు, నిజమైన మాట్లాడుకుంటూ అసలు మనిషి పుట్టావా నాకు అర్థం అవట్లేదు. ఈ సమాజాన్ని ఏ రకమైన పరివర్తన తేవడానికి ప్రయత్నం చేస్తున్నావు రాజకీయంగా? పేరెత్తడానికే చాలా అసహ్యంగా ఉంది నీ పేరుతో ఉచ్చరించడానికి. ఒక పక్క వచ్చి మేలు జరుగుతుంటే దానికి వచ్చి 6 గంట మొక్కలెడ్డి వాళ్ళ చావులకు కారణం అవుతున్నావు. ఒక పక్క వచ్చి వాళ్ళ సర్వైవల్కి వచ్చి నిజ జీవితంలో వాళ్ళ సర్వైవల్కి వచ్చి దాన్ని అడుగుతున్నావు ఎన్నికల ఆశ పెట్టుకొని. ఒక పక్క వచ్చి మన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలని ఆపుతున్నావు ఎన్నికల కమిషన్ తోడు పెట్టుకుని. కూటమి వచ్చి వాళ్ళు వచ్చి పిటిషన్ పెడితే వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఎన్నికల తానా అంటే తందానా అంటూ ఎన్నికల కమిషన్ వచ్చి తానా తందానా అంటుంది.